హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. బిగ్ బాస్ కామనర్స్ మీద పెట్టే అగ్ని పరీక్ష చాలా వరకు సక్సెస్ అయ్యిందా ఫెయిల్ అయ్యిందా అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంది. సక్సెస్ అయ్యిందనే నేనైతే అనుకుంటున్నా. చాలా వరకు అంటే కామనర్స్ అనే పేరుతోటి మనలో కొంతమంది ఆర్టిస్టులు ఫేమ్ లేని వాళ్ళు లోపలికి వెళ్ళి ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ పేరుతో వెళ్ళిన వాళ్ళు టాలెంట్ ప్రూవ్ చేసుకొని నిలబెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో జడ్జెస్ ఎలా వ్యవహరించారు, వాళ్ళ మీద మనం వేసే జోక్స్ కూడా మనం చూసాం. ఈరోజు రాత్రి 7 గంటలకి అసలైనది అగ్ని పరీక్ష కాదు రణరంగమే అని చెప్పేసి ఇంకా నాగమాయ డబల్ ధమాకా, డబుల్ హౌస్లు ఉంటాయి. కామనర్స్కి సెపరేట్గా ఉంటుందా, వీళ్ళందరినీ కలిపి పెడతారా, ఈ డబుల్ హౌస్ ధమాకా ఏంటి, అసలు స్పెషల్ ఏంటి అనేది బిగ్ బాస్ ప్రోమో చూసిన తర్వాత డబుల్ హౌస్ వీళ్ళ గార్డెన్ ఏరియా, లోపల లాబీ అండ్ సైడ్ రూమ్స్, డెకరేషను అంతా అయితే చూపించారు. ఈ రూమ్లో అంటే బిగ్ బాస్ హౌస్ని చూసిన తర్వాత ఎన్నో ట్విస్టులు ఉండబోతున్నాయి. వీళ్ళకి డైలీ సర్ప్రైజెసే ప్లాన్ చేశారేమో అని నాకైతే అనిపిస్తుంది. కామనర్స్కి ఇది మంచి ఛాన్సు. అండ్ టాప్ 5 కంటెస్టెంట్స్ కామనర్స్లోనే శ్రీజ, హరీష్, ఓకే, మనీష్ అండ్ ప్రియా, పడాల పవన్ కళ్యాణ్ అయితే ఫిక్స్ అయ్యారు టాప్ 5 కంటెస్టెంట్స్. కానీ ఇందులో ప్రియా ఏం చేసిందో నాకైతే తెలియదు. ఓకే, మిగతా వాళ్ళతో కంపారిజన్ చేస్తే ఓకే బెటర్ అని అనిపించింది. సో శ్రీజ వ్యాలిడ్, పడాల కళ్యాణ్ వ్యాలిడ్, డిమాండ్ పవన్ తీశారు మోస్ట్లీ. మనీష్ని స్ట్రాటజీ, మనీష్ది అయితే మాత్రం స్ట్రాటజీ, ఓటింగ్ ప్రకారంగా అయితే కాదు. ప్రియాది ఓటింగ్ ప్రకారంగా నేను అనుకుంటున్నాను, లేదా జడ్జెస్ అండ్ హౌస్ మేట్స్ బిగ్ బాస్ వాళ్ళందరూ కలిపి నిర్ణయించిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే లోపల గ్లామర్ డోస్ కూడా ఉండాలి కదా. నాగాకైతే వస్తుందేమో నేను అనుకున్నాను, చాలా ఎఫర్ట్స్ పెట్టాడు నాగా. అండ్ దివ్య కూడా వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేశాను, దివ్య కూడా బాగానే ఆడింది. మరి వీళ్ళిద్దరిని డిమాండ్ పవన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓటింగ్ ప్రకారంలో ఫస్ట్ ఉన్నా సరే సెకండ్ ఉన్నా సరే డిమాండ్ పవన్కి అయితే వస్తుందని నేను ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనోడు పనితనం అయితే అంతగా కనిపించలేదు. ఎక్స్పెక్ట్ చేయడానికి ట్రై చేద్దామన్నా సరే అక్కడ ఏం లేదు. ఆడితేనే కదా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏమీ ఆడకుండా మరి షోలో మనకి చూపించిన 1 అవర్లో చూపించలేదా లేకపోతే ఏంటి అనేది కూడా తెలీదు. హౌస్ చూస్తే మోస్ట్లీ బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. బటర్ఫ్లై లాగా మనకి హౌస్ మొత్తం బటర్ఫ్లై థీమ్ తోటి కలర్ఫుల్గా అందరూ ఎంజాయ్ చేస్తారేమో అనుకుంటున్నాను. అయితే 3 టైప్స్ ఆఫ్ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. కామనర్స్కి సెపరేట్గా బెడ్రూమ్ ఉంటుంది, సెలబ్రిటీస్కి సెపరేట్గా బెడ్రూమ్ ఉంటుంది, క్యాప్టెన్స్కి సెపరేట్గా బెడ్రూమ్ ఉంటుంది. హౌస్లో ఇప్పుడు ఏదైతే మీరు చూసారో ఈ బిగ్ బాస్ ప్రోమోలోని క్యాప్టెన్కి సెపరేట్గా బెడ్రూము, క్యాప్టెన్స్ ఉంటారేమో అనుకుంటున్నాను, డబుల్ క్యాప్టెన్స్ ఉండొచ్చు మేబీ. సో క్యాప్టెన్ 1 క్యాప్టెన్ 2 అని ఉండొచ్చు, లేదా సబ్ క్యాప్టెన్ అని ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా జరగవచ్చు. అయితే క్యాప్టెన్స్కి సెపరేట్గా, కామనర్స్కి సెపరేట్గా, సెలబ్రిటీస్కి సపరేట్గా బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. కామనర్స్కి అయితే లగ్జరీ బెడ్రూమ్స్ ఒక 1 వీక్ అయితే ఇస్తారని టాక్ అనమాట. బెడ్రూమ్స్ మనకు కావాలి అంటే ఎవరైతే బెడ్రూమ్ లోపలికి వెళ్ళాలో టాస్క్ గెలిచి వాళ్ళ టీంకి మాత్రమే బెడ్రూమ్స్ అయితే ఇచ్చేవారు కొన్ని షోస్లోని, కొన్ని ఎపిసోడ్స్లోని మనం చూసాం ప్రివ్యూస్ సీజన్లో. ఈసారి మొత్తం అందరికీ కలిపి బెడ్రూమ్స్ అయితే ఇస్తున్నారు, కానీ అది 1 వీకే ఉంటుందేమో అని టాక్ అనమాట. మనం సీజన్ 7 సీజన్ 8లో సెకండ్ ఇన్నింగ్ టైప్లో మళ్ళీ గ్రాండ్ మ్యాచ్ అయితే ఉంటుంది. అందులో మళ్ళీ ఒక 5 to 6 మెంబర్స్ అయితే సెలబ్రిటీస్ కానీ కామనర్స్ కానీ మేబీ వెళ్ళొచ్చు. అందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో ఇస్తారు. 5th వీక్ మేబీ హౌస్లోని ఒక్కొక్క కంటెస్టెంట్ని ఒక్కొక్క జడ్జి అయితే తీసుకువెళ్తారనమాట. సో ఈ కామనర్స్ని వాళ్ళకి హౌస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, వాళ్ళకి కొన్ని గైడెన్స్ ఇవ్వడానికి, ఈ కామనర్స్ని బిగ్ బాస్లోకి లోపలికి తీసుకువెళ్ళడానికి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో జడ్జెస్ ఒక్కొక్క జ్యూరీ ఒక్కొక్క పర్సన్ని తీసుకువెళ్తారు. అయితే ఇందులో 5 ఫిక్స్ అని తెలిసింది. 5 కామనర్స్, 15 మంది సెలబ్రిటీస్, 105 days షో. ఇందులో కామనర్స్దే విజయం నేనైతే గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఈసారి జెన్యున్గా కామన్ మ్యాన్కే దక్కుతుంది. ఒక కామన్ ఫేమ్ ఉన్న పర్సన్ లోపల ఆడితే ఎట్టుంటుందో చూడబోతున్నాం. మరి లోపల జరగబోయేది అంతా మనం లైవ్ నడుస్తుంది, తర్వాత ఎపిసోడ్ వైజ్గా 1 hour షో కూడా నడుస్తుంది. మీకు ఏది ఇష్టమో అదే చూడండి.
మీ యొక్క అభిప్రాయాన్ని మన వీడియో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇది ఈ యొక్క బిగ్ బాస్ యొక్క అప్డేట్స్. వీలైనంత వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే సపోర్ట్ చేయండి. అంతగా అవకాశం ఉంటే కింద కామెంట్లో మీ యొక్క ఒపీనియన్ని షేర్ చేయండి. మన ఛానల్ గుర్తుపెట్టుకోండి, డైలీ డోస్ని మాత్రం ఎవ్రీ డే మీరు ఫాలో అవ్వండి. దట్స్